ఈ రోజు విజయవాడలోని ఈ ఎగ్జిబిషన్ లో ముఖ్యమైన ఘట్టం ఏంటంటే మన బాలరాముడిని ప్రతిష్ఠించిన అయోధ్య సెట్టింగ్ అండి. అయోధ్య అంటే మనం అందరం వెళ్ళడం సాధ్యం అయ్యేదే కాదు, మరి అలాంటిది అచ్చంగా నమూనా యాజ్ ఇట్ ఈజ్ గా దింపేశారు అయోధ్య సెట్టింగ్. అందులో బాలరాముడు విగ్రహం కానీ కృష్ణుడు ఇంకా రకరకాల విగ్రహాలు కూడా పెట్టారు. ప్రతి ఇది కూడా విగ్రహం కూడా అవి భక్తి భావం ఉట్టిపడుతున్నాయి. మనకు చూస్తే చాలా చక్కగా చెక్కారు ఆ శిల్పాలు కూడా. బాలరాముడిని అయితే అసలు రెండు కళ్ళు చాలవండి చూడడానికి. అలాంటి అయోధ్య అనేది మన విజయవాడకు రావటం మన అదృష్టం. సో అందరూ వీలున్నంత వరకు విజయవాడ అందరూ కూడా ఈ అయోధ్య సెట్టింగ్ చూడడానికి రండి. మరి నిర్వాహకులు కూడా చాలా బాగా చేశారు. ఇక్కడ కన్వీనర్ కూడా మరి టైటానిక్ షిప్ ఏంటి, టైటానిక్ షిప్ మాత్రం మన సినిమాలో చూడటమే కదా, మామూలుగా ఎప్పుడైనా చూసామా, ఎంతో బాగా చేశారు టైటానిక్ షిప్. తర్వాత ఇవన్నీ ఎగ్జిబిషన్ లో మామూలుగా ఉండేదని అనుకోండి, అసలు పిల్లల కేరింతలు రైడ్స్ చూస్తే ఎంత కేరింతలు కొడుతూ ఆడుతున్నారు. విజయవాడ ఇంచుమించు మహానగరం అంతా ఇక్కడే ఉన్నట్టున్నారు జనం అంతా. అది తినుబండారాలు ఎవ్రీథింగ్ లైక్ అసలు అచ్చంగా మోడల్ ఎగ్జిబిషన్ అనమాట. సో ఎవ్రీబడి షుడ్ సీ వన్స్ అట్లీస్ట్. చాలా బాగుందండి ఎగ్జిబిషన్. ముఖ్యంగా అయోధ్య సెట్టింగ్ మాత్రం చాలా అద్భుతం. అది ఎంతో భక్తి భావంతో చూసే వాళ్ళకి మాత్రం వీణల విందుగా కన్నుల పండుగగా ఉంది. అది పాటలు వేస్తున్నారు అక్కడ, అన్ని కూడా రాముల వారి పాటలు వేస్తున్నారు. చాలా బాగుంది.